అందరికీ నమస్కారం. ఈరోజు టీశాట్ వీక్షిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు టీశాట్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా ఈరోజు ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకత జాతీయ సైన్స్ దినోత్సవం కాబట్టి ఈరోజు టీశాట్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. అది ఉపాధ్యాయ బోధనలో, విద్యా బోధనలో ఉపాధ్యాయుడికి ఏఐ ఏ విధంగా సహాయకారిగా ఉంటుంది, దీని ద్వారా ఎటువంటి పాఠ్యాంశాలు రూపొందించుకోవచ్చు అనే అంశం పైన ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇందుకు గాను ఈరోజు మనకి ముఖ్య అతిథి మనకు శ్రీ బండి నాగేశ్వరరావు గారు, ఎస్జిటి ఎంపీపీఎస్ కొత్తగూడెం ఖమ్మం జిల్లా నుండి రావడం జరిగింది. వారు గత కొంతకాలం నుంచి ప్రాథమిక తరగతుల్లోనూ మరియు ఉన్నత పాఠశాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఏఐ ద్వారా పాఠ్యాంశాలను రూపొందిస్తూ చాలా అద్భుతంగా విద్యాబోధన కొనసాగిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా విద్యా విధానంలో, అదేవిధంగా తరగతి గదిలో టీచర్ విద్యా బోధనలో పాఠ్యాంశ బోధనలో ఏ విధమైనటువంటి మార్పులు మనం చూస్తూ ఉన్నామంటే, గత సంవత్సరాల నుంచి కూడా ఈ విద్యాబోధనలో మార్పులు మనం చూడటం జరిగింది. పూర్వకాలంలో చూసుకున్నట్లయితే గురుకులాల నుంచి కానీ, అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి విద్యా విధానంలో బ్లాక్ బోర్డు, చాక్ పీసు ఈ అంశాల ఆధారంగా విద్యాబోధన కొనసాగుతూ ఉన్నది. కాలక్రమేణా ఈ యొక్క విద్యా బోధనలో తరగతి గదిలో అనేకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. ఉపాధ్యాయుడే స్వయంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకొని విద్యాబోధన చేయటం, ఆ తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన తర్వాత టెలిస్కూల్ ద్వారా ఈ యొక్క డిజిటల్ విద్యాబోధన అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత టీశాట్ ద్వారా మరియు సైట్ ద్వారా అనేకమైనటువంటి పాఠ్యాంశాలు ఉపాధ్యాయులు స్వయంగా తయారు చేసి పాఠ్యాంశ బోధనలో వాటిని ఉపయోగించడం జరిగింది. గత దశాబ్ద కాలంలో జరిగినటువంటి మార్పులు మనం గమనించినట్లయితే టీశాట్ ద్వారా విద్యాబోధన చేయడానికి చాలా పాఠ్యాంశాలని రూపొందించడం జరిగింది. అప్పుడు ఒక పాఠ్యాంశాన్ని తయారు చేయడానికి చాలా రోజుల సమయం పట్టేది, అప్పుడు ఉన్నటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా. ఇప్పుడు ఏఐ ద్వారా 1-2 రోజుల్లోనే అత్యంత అద్భుతంగా పాఠ్యాంశాలని రూపొందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా పాఠ్యాంశ బోధనలో అనేక రకమైనటువంటి గణనీయమైనటువంటి మార్పులు రావడం జరిగింది. ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని ఉపాధ్యాయులు మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వీరు కూడా బోధన యొక్క స్వరూపాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సాంకేతికతో పాటుగా ఉపాధ్యాయుడు కూడా అప్డేట్ కాదు, అప్గ్రేడ్ కూడా అవ్వాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోయినట్లయితే ఈరోజు మన స్టూడియోలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ఏ విధంగా ఈ ఏఐ పాఠాలని తయారు చేశారు, వారు ఏ విధంగా పాఠ్యాంశ బోధనలో ఉపయోగిస్తున్నారో వారి ద్వారా మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నా పేరు బండి నాగేశ్వరరావు. నేను ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను ఎస్జిటి అండి. అయితే ఈ కొత్తగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం డిజిటల్ ప్యానెల్ బోర్డు వరకు తీసుకొచ్చాము. పాఠశాలలో పిల్లలు మనం కొత్తగా బోధించకపోతే వారు క్లాస్ రూమ్లో ఆసక్తిగా పాఠాలు వినే పరిస్థితి లేదు. సో పిల్లల్ని వారి దృష్టి మరల్చకుండా పూర్తిగా వారిని విద్య పట్ల ఆకర్షితులను చేయాలంటే మనం కంపల్సరిగా కొత్తగా వస్తున్న ప్రతి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. లేకపోతే విద్యాబోధనలో మనం చాలా వెనుకబడిపోయే అవకాశం ఉంది. అందుకనే మనం కొత్తగా వస్తున్న ప్రతి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే మనం రేపటి తరానికి కాబోయే పిల్లల్ని తయారు చేయడంలో మనం వెనుకబడిపోతాం. అందుకని కంపల్సరిగా ఈ టెక్నాలజీని వాడుకొని మెరుగైన విద్యాబోధన ద్వారా మెరుగైన సమాజాన్ని ఏర్పరచడంలో ఉపాధ్యాయుడు ఎప్పటి నుంచో చేస్తున్న ఆ పాత్రతో ఇప్పుడు ఏఐని కూడా అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం సార్.
ఓకే నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. ఇప్పుడు మీరు మీ పాఠశాలలో ఈ యొక్క ఏఐ పాఠాలను చూపిస్తున్నారు కదా, అవును. మరి మా ప్రేక్షకుల కోసం మీరు చేసిన ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చూపించగలరా? తప్పకుండా అండి. చప్పుడు చేసే తబలా చప్పుడు చేసే తబలా చాలా అద్భుతంగా ఉందండి సార్. మరి మీరు ఈ గేయానికి సంబంధించి వీడియో చేశారు కదా, అవును. మీకు ఎన్ని రోజులు సమయం పట్టింది ఇది చేయడానికి? మీరు ఏమైనా కోర్సు నేర్చుకున్నారా దీనికి సంబంధించి ఏమైనా? లేదండి, నాకు ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం యూట్యూబ్లో తర్వాత మిగతా టెక్నికల్ ట్యుటోరియల్ వీడియోస్ చూసి వాటితో ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడం జరిగింది. నేనే కాదు సార్, మన టీచర్లు చాలామంది ఇట్లా వీడియోలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకునే ప్రతిదీ పిల్లలకు ఉపయోగపడే ఉద్దేశంతో మనం అలాంటి టెక్నిక్స్ అడాప్ట్ చేసుకోవడంలో భాగంగానే ఇంట్రెస్ట్తోనే చేసామండి. ఎలాంటి కోర్స్ కానీ లేకపోతే శిక్షణ కానీ ఎలాంటిది తీసుకోలేదు. ఏ టీచర్ అయినా ఒక అరగంట గంట టయాన్ని దీనికోసం కేటాయిస్తే అందుబాటులో ఉన్న అనేక సాంకేతిక న్యూ టూల్స్ను వాడి ఈజీగా వాటిని మన లెసన్స్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటర్నెట్లో రకరకాలైన చాలా ఉన్నాయండి, వాటిని మనం ఫ్రీగా వాడుకోవచ్చు. క్లాస్ రూమ్లో అప్పటికప్పుడే పిల్లల ముందు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన పార్ట్ని సునో యాప్ ద్వారా తయారు చేశాము. దాన్ని గూగుల్ ఫ్లో ద్వారా కన్సిస్టెన్సీ ఉండేలాగా గూగుల్ విస్క్ ద్వారా తయారు చేశాము. ఇట్లాంటి గూగుల్ టూల్స్ అన్నీ మనకి ఫ్రీగా అందుబాటులో ఉన్నాయండి. సో మీరు ఈ పాఠాలన్నీ కూడా పిల్లలకి మీ పాఠశాలలో ప్రదర్శించారా? ప్రదర్శించినప్పుడు పిల్లల యొక్క రెస్పాన్స్ ఎలా ఉండింది? అదేవిధంగా మీ పాఠశాలలో ఉన్నటువంటి మిగతా ఉపాధ్యాయుల యొక్క రెస్పాన్స్ కూడా ఎలా ఉందో తెలియజేయండి. పిల్లలు ప్రతిరోజు మనం ఒకవేళ వేరే పనిలో ఉండు లేకపోతే మన క్లాస్కి వెళ్ళకపోతే మనని బలవంతంగా వాళ్ళ క్లాస్ రూమ్కి తీసుకెళ్ళిపోయి సార్ మాకు పలానా పాఠం కావాలి చూపించండి అని అడుగుతారు. దీనివల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలకి స్కూల్ మానేస్తే పిల్లవాడు చేసే పని ఇంటి దగ్గర ఉండి టీవీ చూడటం. అది మనం స్కూల్లో టెక్నికల్ విషయాలు అంటే పాఠాలని మనం పిల్లలకి చూపిస్తుంటే బడి మానేయాల్సిన అవసరం ఏముంటుంది? హాయిగా వాడు స్కూల్లోనే పాఠాలన్నీ టీవీ ద్వారా చూస్తూ పూర్తి సమయాన్ని పూర్తి తెలివితేటలన్నింటినీ ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కదా. సో మా స్కూల్లో పిల్లల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఇర్రెగ్యులర్స్ బాగా తగ్గిపోతారండి. ఏ స్కూల్లో అయినా టీవీలు పెడుతున్నారు టీచర్లు, తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్స్ ద్వారా కూడా మన టీచర్లందరూ యూట్యూబ్లో ఉన్న రకరకాల వీడియోలను పిల్లల కోసం చూపిస్తున్నారు. సో దీనివల్ల మెరుగైన ఫలితాలు అయితే వస్తున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు సార్. అదేవిధంగా ఇప్పుడు సార్ చూపించారు కదా ఇట్లా ఏఐ పాఠాలను. మరి ఉపాధ్యాయులు ఈ యొక్క ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని మరి తన యొక్క బోధనలో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలని తీసుకురావచ్చు. ఒక వీడియో పాఠాలు ఒకటే కాదు, తన యొక్క లెసన్ ప్లాన్ కూడా మనము ఏఐ ద్వారా ChatGPTలో లెసన్ ప్లాన్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా కష్టతరమైనటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, అవి టీచర్గా మనము క్లాస్ రూమ్లో ఎలా దాన్ని ప్రజెంట్ చేయాలి, ఇంకా మెరుగ్గా ఎలా ప్రజెంట్ చేయాలి అనేటటువంటి డౌట్ చాలామందిలో ఉంటుంది. కానీ మనము సాంప్రదాయంగా అదే విధంగా బోధన కొనసాగించకుండా ChatGPT ద్వారా లేకపోతే ఏఐ టూల్స్ ద్వారా ఈ పాఠ్యాంశాన్ని ఇంకా ఎలా మెరుగ్గా మనం బోధించాలో మనం ఏఐ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మరి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని పాఠ్యాంశాలను మెరుగైన విధంగా బోధించే విధంగా మనము ఉపాధ్యాయులు తయారు కావాలనేది మా ఉద్దేశం. సో అదేవిధంగా నాగేశ్వరరావు సార్, ఇంకా ఇప్పుడు మీరు ఈ ప్రైమరీకే చేస్తున్నారా? ఈ ప్రైమరీలో ఏ సబ్జెక్టులు చేస్తున్నారు? ఇంకా ఏమైనా సబ్జెక్టులు చేసి ఉన్నట్లయితే వాటిని కూడా చూపించండి. అలానే ఓన్లీ ఇప్పుడు మీరు ఈ పాటలకు సంబంధించినటువంటి అంశాలనే చేశారా? ఇంకేమైనా కథలు ఉన్నాయా? మీరు చేసిన ఏమైనా ఉంటే ఒక 4-5 శాంపిల్స్ మా ప్రేక్షకుల కోసం చూపించాల్సిందిగా కోరుచున్నాం. తప్పకుండా అండి, మనం ప్రతిదీ చేసుకోవచ్చండి. ఒకప్పుడు ఈగ అనే ఒక సినిమా వచ్చింది. ఆ ఈగను తయారు చేయడానికి 100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. కానీ మనం ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా అలాంటి ప్రతిదీ మనం తయారు చేయొచ్చు. ఒక 4-5 గంటలు టైం పడుతుంది అంతే అండి. చూడండి, నేను 4వ తరగతిలో మతిమరుపు ఈగ అని ఒక పాట ఉందండి, దాన్ని నేను చేశాను, మీకు చూపిస్తాను ఒకసారి. హలో పిల్లలు, ఈ రోజు మనం ఒక చాలా అందమైన కథ విందాం. ఒక చిన్న ఈగ ఉంది, కానీ ఆ రోజున తన పేరే మర్చిపోయింది. ఎవరి దగ్గరికెళ్ళి అడిగిందో తెలుసా? చూద్దాం రండి. ఈ మాయా ప్రయాణం మొదలవుతోంది. అనగా అనగా ఓ ఈగ రోజున ఈగ ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరే మరిచిపోయింది. నా పేరే మరిచిపోతే ఎట్లా, నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది. చెంగున ఎగిరే లేగ దూడ ఎదురైంది. ఈగ దాన్ని ఆపి చెంగున ఎగిరే లేగమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అడిగింది. ఈ మాటకు లేగ దూడ, నీ పేరా నాకేం తెలుసు మా అమ్మను అడిగి చూడు అంటూ చెంగున ఎగిరి వెళ్ళిపోయింది. ఈగ ఎగురుతూ ముందు వాలింది, ఆపుతో బతిమిలాడుతూ ఇట్లా అన్నది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్మావమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా. ఆ మాటకు అవు తెల్లబోతూ, నీ పేరా నాకేం తెలుసు, అయినా నన్ను మేపే ఆ మల్లన్నను అడిగి చూడు అంటూ తల తిప్పుతూ తన తొవ్వలో తాను వెళ్ళిపోయింది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నావమ్మా, ఆవును మేపే మల్లన్నా, నా పేరేమిటో చెప్పన్నా అని జాలిగా అడిగింది. మల్లన్న కొంచెం సేపు ఆలోచించి. ఓకే, సో చాలా బాగుందండి. సార్ నాగేశ్వరరావు సార్, ఇప్పుడు మేము గతంలో కూడా నేను టీశాట్లో డిజిటల్ లెసన్స్ తయారు చేసి ప్రజెంట్ చేసేవాడిని.
అప్పుడు ఒక లెసన్ తయారు చేయాలంటే చాలా టైం తీసుకునేది. ఇంతటి యానిమేషన్ అంటే ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ అంటే మాకు ఆ, మామూలుగా దొరికేవి కావు. అవన్నీ కూడా పెయిడ్ వెర్షన్లో ఉండేటివి. ఏవో కొన్ని పీపీటీస్ ద్వారా అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చిన్న చిన్న యానిమేషన్స్ చేయిస్తూ మేము టీషర్ట్ ద్వారా సైట్ ద్వారా కొన్ని లెసన్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఇంతటి అద్భుతమైనటువంటి యానిమేషన్స్ ద్వారా ఇప్పుడు మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన మాకున్నది. సో ఇప్పుడు ఈ తెలుగుకు సంబంధించినటువంటి చూపించారు. తర్వాత ఇంకా ఇంగ్లీష్ కానీ లేదా సైన్స్ కానీ ఏమైనా మీరు చేసినవి ఏమైనా ఉంటే ఒకసారి చూపించండి, ఉన్నత పాఠశాలకు సంబంధించిన కానీ. అలాగే సార్. మామూలుగా మనం మొక్కల గురించి మనము 1వ తరగతి నుంచి 10వ తరగతి ఆ పై తరగతులు కూడా మనం చెప్తుంటాం. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, ఆక్సిజన్ని బయటకి ఇస్తాయని. హై స్కూల్స్లో కొన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి అవకాశం లేదు, కానీ కొన్ని స్కూల్స్లో మైక్రోస్కోప్స్తోనో లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ స్థాయిలో చూపిస్తుంటారు. కానీ నేను ఇంతవరకు అయితే చూడలేదు. ఫస్ట్ టైం నేను ఏఏ ద్వారానే లెసన్ చేస్తూనే చూశాను. అంటే మొక్క ఆకు సూర్యరశ్మిని తీసుకొని తన ఆహారాన్ని తయారు చేసుకోవడమే కాకుండా ఈ ప్రపంచం అంతా ఫోటో సింథసిస్ మీదనే ఆధారపడి ఉంది కదా. సో దాన్ని చాలా అద్భుతంగా ఏఐ తయారు చేసింది సార్. నేను ఇప్పుడు అది చూపిస్తాను, ఒకసారి చూడండి. Every living organism needs food to survive. Animals depend on plants directly or indirectly for food. But plants prepare their own food. This type of nutrition is called autotrophic nutrition. The process by which plants make food is called photosynthesis. Sunlight provides the energy. Roots absorb water from the soil. Leaves take carbon dioxide from the air. Chlorophyll traps solar energy. Carbon dioxide and water combine to form glucose and oxygen. Oxygen is released into the atmosphere. In the dark reaction, glucose is formed. Glucose is the food of the plant. This food helps the plant grow. All living beings depend on plants. ఓకే నాసిరావు గారు, చాలా అద్భుతంగా ఉంది సార్. ఎవరో ఇప్పటివరకు కూడా మనము ఇలాంటి యానిమేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఎవరో చేసినటువంటి వీడియోలను మనము క్లాస్ రూమ్లో ప్రదర్శించేవాళ్ళం. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి ఏఐ యానిమేషన్ ద్వారా కిరణజన్య సంయోగ క్రియని చూపించటం, అది ఒక ఉపాధ్యాయుడు తనే స్వయంగా తయారు చేసి పిల్లలకు చూపించటంలో దాంట్లో ఉన్న తృప్తి ఇంకెక్కడా ఉండదు. అదేవిధంగా పిల్లలకు కూడా కిరణజన్య సంయోగ క్రియ ఎలా జరుగుతుంది, అసలు పత్రంలో పత్రహరితం ఎక్కడ ఉంటుంది, పత్రరంధ్రాలు ఎక్కడ ఉంటాయి, ఆక్సిజన్ ఎలా రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా లోపలికి తీసుకుంటుంది, వాటర్ ఎలా తీసుకుంటుంది, ఇవి కళ్ళకు కట్టినట్టుగా పిల్లవాడికి చూపించడం జరిగింది. చాలా అద్భుతం సార్. గతంలో కూడా
మరి ఇలాంటి యానిమేషన్ వీడియోలు చూసాం, కానీ అవన్నీ కూడా పెయిడ్ వెర్షన్ ఎవరో చేసినవి మనం చూసుకునే వాళ్ళం. కానీ ఒక ఉపాధ్యాయుడిగా నేను గర్వపడేది ఏంటంటే మనమే స్వయంగా తయారు చేసుకొని పిల్లలకి వీడియో చూపించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇలాంటి అవకాశాలని మనము ఉపాధ్యాయులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. సార్, తర్వాత ఇప్పుడు మీరు సైన్స్ చేశారు, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి ఏమైనా చేస్తున్నట్లయితే వాటిని చూపించగలరా? అలాగే అండి. 4th క్లాస్ పాన్ కేక్ అని ఒక లెసన్ ఉంది సార్. ఆ పాఠంలో ఏంటంటే అమ్మ తన వంటగదిలో ఒక పాన్ కేక్ చేస్తే అది ఇంట్లో నుంచి పారిపోతుంది. సో పిల్లలు దాన్ని అర్థం చేసుకోవాలంటే పారిపోతున్న పాన్ కేకు తన దారిలో తనని మోసం చేయాలని, తనని తినాలని ఆశపడ్డ వాళ్ళకి ఎవరికీ దొరకకుండా పారిపోతుంది. ఎట్లా పోతుంది? పిల్లలకి మనం క్లాస్ రూమ్లో దాన్ని చూపించడం అనేది సాధ్యం కాదు. కానీ ఏఐ ద్వారా బ్రహ్మాండంగా ఆ ఇమాజినేషన్ పిల్లలకి తీసుకురావచ్చండి. ఆ వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. Hello, my dear children. I'm your AI teacher, the pancake. Be thankful, not greedy. Once upon a time, in a small, happy home, there lived a kind-hearted woman with 7 hungry children. Every morning, her kitchen was filled with laughter, love, and the sweet smell of butter. One day, she decided to make something special. A sweet milk pancake for her children. the flip. Ready? The 7 children sat around the table, eyes wide with hunger. Is it done Oh, now? give me a bit of pancake, dear mother, said the first child. Oh, dear darling mother, said the second. Oh, dear darling, good mother, said the third. Oh, dear darling, good nice mother, said the fourth. Oh, dear darling, pretty good nice mother, said the fifth. Oh, dear darling, pretty good nice clever mother, said the sixth. And finally, the youngest one pleaded, Oh, dear darling, pretty good nice clever sweet mother. The mother smiled kindly and said, Just wait a bit, my dears, till it turns itself. The pancake lying in the pan was surprised. It wiggled, it shook. And suddenly jumped up in the air. It flipped once, then twice, and when it landed, it had eyes, a nose, and a big smiling mouth. Then the pancake sprouted tiny arms and legs and began to move. Before the mother could blink, it jumped off the pan, rolled across the table, and out through the open door. Oh, pancake! Stop, pancake! Cried the woman, chasing it with her frying pan in one hand and a ladle in the other. But the pancake rolled faster, laughing as it went. Ha ha! You can't catch me! It shouted. Back here right now! Mommy, faster, faster! On the way, the pancake met a man walking down the road. Good day, pancake, said the man. What a beautiful The day. same to Well, you, hello to Manny you Panny, I said must the say, pancake you are a cheerfully. sight for Stop sore a while, pancake. Let me have a bite of you, the man said hungrily. Oh, no, no, said the pancake. I have rolled away from Goody Pooty and her 7 children, and I shall roll away from you too, Manny Panny. Then it rolled away, laughing louder than ever. Soon it met a hen. Good day, pancake, clucked the hen. The same to you, Henny Penny, said the pancake. Wait, wait. Let me peck you just once, said the hen. No, no, said the pancake. I have rolled away from Goody Pooty, her 7 children, Manny Panny. And I shall roll away from you too, Henny Penny. And off it rolled again, faster and faster. Now it met a duck near a pond. Good day.
Good day, Pancake, said the duck. The same to you, Ducky Lucky, said the pancake. Wait a bit, dear Pancake, let me eat you up, said the duck. But the pancake rolled on and shouted, I have rolled away from Goody Pooty, her 7 children, Manny Panny, Henny Penny, and I shall roll away from you too, Ducky Lucky. Soon the pancake reached the edge of a forest. There stood a pig. Good day, Pancake, said the pig. The same to you, Piggy Wiggy, said the pancake. The pig smiled slyly and said, ఓకే, సో అది పిల్లలు అద్భుతంగా దాన్ని అర్థం చేసుకుంటారు. దాంట్లో ప్రతి పదాన్ని పలకటానికి ప్రయత్నం చేస్తారు. పిల్లలకి మంచి ఇమాజినేషన్ మనమే ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్గా కొత్త విషయాలు నేర్చుకోవడానికి పిల్లలకి అవకాశం ఏర్పడుతుంది సార్. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఉపాధ్యాయుడికి ఒక సహాయకారిగా ఉంటుంది తప్ప ఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరి ఉపాధ్యాయుడికి రీప్లేస్ ఎప్పటికీ కాదు. అదేవిధంగా ఖచ్చితంగా సార్, చెప్పండి. ఏ అనేది మామూలుగా బయట ప్రచారంలో ఉన్నట్టు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి, తర్వాత చాలామంది రోడ్డును పడతారు అనే బయట వింటూ ఉంటాం. సరే, బయట ఏం జరుగుతుందో తర్వాత, కానీ ముందు ఏ అనేది ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు సార్. కాకపోతే ఏ తెలుసున్న ఉపాధ్యాయుడు ఏ గురించి తెలియని ఉపాధ్యాయుడి కన్నా బోధనలో ముందుంటాడు. డెఫినెట్గా ఏ టెక్నాలజీతో పిల్లలకి మంచి విద్యాబోధన అందించడానికి ఏ ఒక సహాయ ఉపాధ్యాయుడిగా ఉంటుంది తప్ప ఉద్యోగాలను పోగొట్టే ప్రత్యామ్నాయం కాదు. అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం అనేది ఇంతవరకు లేదు, రాదు కూడా సార్. ఓకే, సో ఇప్పుడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ ప్లస్ టీచరు ప్లస్ ఏఐ ఈ 3 కలిస్తే మనకి నెక్స్ట్ లెవెల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏఐకి ఎప్పుడు కూడా మనం భయపడాల్సిన పని లేదు. దీన్ని ఒక చేతిలో, మన ఉపాధ్యాయుడి చేతిలో ఒక టూల్గా మాత్రమే దీన్ని తీసుకొని మనం భవిష్యత్తులో మంచి పాఠ్యబోధనకి ఉపయోగపడేలాగా దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏఐతో ప్లాన్ చేశామంటే అది కంపల్సరీగా స్మార్ట్ బోధన కిందగా వస్తుంది. కాబట్టి మనము ఇలాంటి పాఠ్యాంశాలను, ఈ స్మార్ట్ టీచింగ్ అంటాం దీన్ని, ఈ స్మార్ట్ టీచింగ్ చేసినప్పుడు తప్పనిసరిగా పిల్లలు మరి బోధనకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఫ్యూచర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనేది మన ప్రగాఢమైనటువంటి నమ్మకం. సో కాబట్టి ఇంకా ఈ యొక్క ఏఐ పాఠ్యాంశాలు మీరు తయారు చేస్తున్నారు కాబట్టి వీటిలో ఇంకా ఏమైనా వీడియోస్ ఉంటే చూపించండి. తర్వాత ఒక వీడియోని తయారు చేయడానికి ఏ రకమైనటువంటి టూల్స్ ఉపయోగించాలనేది కూడా మన సోదరులకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం హిమాలయాలు 10th క్లాస్లో ఒక లెసన్ ఉందండి, హిమాలయ పర్వతాలు ఎలా ఏర్పడినాయని, ఫార్మేషన్ ఆఫ్ హిమాలయస్. చూడండి, హిమాలయాలు ఉన్నాయని తెలుసు, చూస్తున్నాము, అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం కదా, వాటి ఫార్మేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు సారు 9th క్లాస్కి మరియు 8th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్లో కూడా ఒక వీడియో పాఠం తయారు చేశారు. అది హిమాలయాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేటటువంటి టాపిక్ని తీసుకున్నారు. ఈ పాఠ్యాంశాన్ని కూడా నేను మా పాఠశాలలో పిల్లలకి చూపించాను. చాలా అద్భుతంగా రెస్పాన్స్ రావడం జరిగింది పిల్లలకి. సో హిమాలయాలు ఏర్పడే క్రమం ఎలా ఉంటుంది, భూమి ఏర్పడిన తర్వాత ఏమేమి మార్పులు జరిగాయి, వీటి అంశాలకు సంబంధించి మరి సార్ తయారు చేసినటువంటి హిమాలయాలు ఏర్పడడం అనే దాన్ని కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇవే కాదు, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించినటువంటి వీడియో కూడా చేశారు వారు. ఆ వీడియోను కూడా మా పిల్లలకి IPF ప్యానల్లో చూపించడం జరిగింది. అంటే ఇక్కడ ఇవాళ ఏం జరుగుతుందంటే మనకి ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వము అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన టెక్నాలజీ పరంగా ఈ యొక్క టెక్నాలజీ పరంగా IPF ప్యానల్స్ కానీ లేకపోతే ట్యాబ్స్ కూడా మన పాఠశాలకు అందించడం జరిగింది. ఈ ఏ టెక్నాలజీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ప్రతి పాఠశాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా ట్యాబ్లో కూడా ఈవెన్ మామూలు సాధారణ ఉపాధ్యాయుడు కూడా ఈ ట్యాబ్లో స్వయంగా మరి పాఠ్యాంశాలని తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి ఏ ఉపాధ్యాయుడు అయితే బాగా ఉపయోగించుకుంటాడో ఇన్ ఫ్యూచర్ అతను పిల్లల్లో హీరోలాగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ICT టూల్స్ మీద కూడా గతంలో మనం చాలామంది ఉపాధ్యాయులకి ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అనేది అది ఒక పెద్ద విద్యం కాదు, దానికి బీటెక్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే కంప్యూటర్ ట్రైనింగ్కి వెళ్ళి లేదా కోచింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ టెక్నిక్స్ తోటి కొంచెం మనం రోజుకు ఒక 1 hour దీని మీద శ్రద్ధ పెట్టినట్లయితే తప్పనిసరిగా మనము
ఏఐ పాఠాలని స్వయంగా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ మనము ఇంగ్లీషు సంబంధించి వచ్చినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటటువంటిది పిల్లలకి మనము క్వశ్చన్స్ తయారు చేయడం కానీ, అదేవిధంగా క్విజ్ తయారు చేయడం కానీ, అదేవిధంగా మరి ఒక లెసన్ ప్లాన్ని మనం తయారు చేసి ఇవ్వమన్నా కూడా ఏఐ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. కఠినతరమైనటువంటి పాఠ్యాంశాలను కూడా సులభతరంగా బోధించే విధంగా మనం పాఠ్యాంశాలను రూపొందించుకోవడంలో ఏఐ పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. దీనిని మనం ఒక పాజిటివ్ కోణంలో తీసుకొని చూసినట్లయితే తప్పనిసరిగా ఉపాధ్యాయుడికి ఇది సహాయకారిగా ఉంటుందని మేము నమ్ముతున్నాను. చూడండి సార్, సుమారు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఒక మహా విస్ఫోటనంతో ఆవిర్భవించింది. విస్ఫోటనం తరువాత గ్యాస్, ధూళి కణాలు కలిసి గ్యాలక్సీలు ఏర్పడ్డాయి. మన పాలపుంత గ్యాలక్సీలో సూర్యకుటుంబం ఏర్పడింది. సూర్యుని చుట్టూ తిరిగిన గ్యాస్, ధూళిమేఘం నుంచి గ్రహాలు పుట్టాయి. భూమి చల్లబడిన తర్వాత పైపొర ఏర్పడింది. ఈ ఘనమైన భూభాగాన్ని లిథోస్ఫియర్ అంటారు. వర్షాల వల్ల సముద్రాలు ఏర్పడ్డాయి. ఈ జల ప్రపంచం హైడ్రోస్ఫియర్. వాయువులు చేరి వాతావరణం ఏర్పడింది. అలా కొన్ని కోట్ల సంవత్సరాలకు నీటిలో జీవం ఆవిర్భవించింది. కోట్ల సంవత్సరాలకు జీవజాలం విస్తరించి బయోస్ఫియర్ ఏర్పడింది. జీవజాలం విస్తరించి బయోస్ఫియర్ ఏర్పడింది. ఒకప్పుడు భూమిపై ఒకే మహాఖండం ఉండేది. అదే పాంజియా. లోపలి మాగ్మా ఒత్తిడి వల్ల ఇది పగిలింది. అప్పుడు భూమి 2 ఖండాలుగా విడిపోయింది, లౌరేసియా, గోండ్వానా. ఓకే అండి, చాలా అద్భుతంగా చేశారు సార్. సార్ ఇప్పుడు ఇన్ని చేశారు కదా, మా ప్రేక్షకుల కోసం
ఈ ఏఐ టూల్స్ అంటే ఈ వీడియోస్ తయారు చేయడానికి ఏ ఏ రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించాలి, అవి మరి పెయిడ్ వెర్షన్ ఉన్నాయా లేకపోతే ఫ్రీగా ఉన్నాయా, ఫ్రీగా ఉన్నటువంటి వెర్షన్స్ ఏంటి, మనం అతి తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని విన్నాం. సో వీటికి సంబంధించి వీడియో మేకింగ్కి సంబంధించి మీరు ఎటువంటి టూల్స్ ఉపయోగించారు, ఎలా ఉపయోగించారు, ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ మీరు మా కోసం వివరించండి. తప్పకుండా సార్. దీంట్లో ముఖ్యంగా 4 స్టెప్స్ ఉంటాయండి. ముందు మన టెక్స్ట్ బుక్లోని కంటెంట్ని తీసుకుంటాం సార్. తీసుకున్న తర్వాత కంటెంట్ని చాట్ జీపీటీకి ఇచ్చి దాని ద్వారా వీడియోస్ తయారు చేసుకోవడానికి ప్రాంప్ట్ తీసుకుంటాం. ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత దాన్ని వీడియో మేకింగ్ టూల్స్ కొన్ని ఉన్నాయండి ఆన్లైన్లో. గూగుల్ వాళ్ళ ఫ్లో ఉన్నది, తర్వాత గ్రోకు, తర్వాత రన్వే లాంటి చాలా చాలా ఫ్రీ టూల్స్ అందుబాటులో ఉన్నాయి సార్. మన గూగుల్ అకౌంట్ ద్వారా వీటన్నిటిలో ఫ్రీగా లాగిన్ అవ్వచ్చు. తర్వాత చాలా వెబ్సైట్స్ ఇప్పుడు అన్నీ ఫ్రీ ప్లాట్ఫామ్స్గా ఉన్నాయి, ఎందుకంటే అన్ని టెస్టింగ్ మోడ్లో ఉన్నాయి. ప్రస్తుతం చాలా వెబ్సైట్స్ టెస్టింగ్ మోడ్లో ఉన్నాయి కాబట్టి అందరికీ ఫ్రీగా అందజేస్తున్నాయి. సో ఈ అవకాశాన్ని వాడుకొని, అలాగే గూగుల్ వాళ్ళు విద్యార్థుల కోసం అలాగే ఈ కంటెంట్ మేకింగ్కి ఒక అవకాశం ఇచ్చారు. దాంట్లో మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దాని ద్వారా గూగుల్ ఫ్లో ద్వారా వీడియోస్ తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న వీడియోల్ని ఏదైనా మొబైల్ యాప్లో మనం వాటిని మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకొని వాటిని వీడియో మేకింగ్లో ఒక వీడియోలాగా చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కావాలంటే మాత్రం పాటలు కావాలంటే సునో ఏఐ అని ఒకటి ఉంది సార్. అది అద్భుతమైన పాటల్ని ఇస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గాయకులకి, సంగీత దర్శకులకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అలాగే 11 ల్యాబ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉందండి. దాంట్లో మనం ఏ భాషలో అయినా వాయిస్ ఓవర్ తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో మనం టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని వాయిస్ ఓవర్గా తీసుకొని దాన్ని వీడియోస్కి అటాచ్ చేస్తే మన క్లాస్ రూమ్కి సంబంధించిన అద్భుతమైన వీడియోలని ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకోవచ్చు సార్. కాకపోతే ఏంటంటే కొంత ఓపికగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కోసం అంటే మన పాత్రలు కొన్ని ఉంటాయి కదా, ఆ పాత్రల్ని కంటిన్యూగా అదే పాత్ర మారిపోకుండా ఉండడం కోసం మనం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం గూగుల్ విష్క్ అనేది చాలా అద్భుతంగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ సరైన పిక్చర్స్ని అందజేస్తుంది. తర్వాత ఇప్పుడు వాటితో పాటు గ్రోక్ అనే ఒక గ్రోక్ మన ట్విట్టర్ వాళ్ళదండి. దీంట్లో కూడా అద్భుతమైన వీడియోలు తయారు చేసుకోవచ్చు మనం. అంటే మనకి ఏం కావాలో మనం సింపుల్గా మనకు వచ్చిన భాషలో అంటే దానికి ఇన్పుట్గా ఇవ్వగలిగితే అద్భుతంగా వీడియోలను తయారు చేస్తుంది. మీకు నేను ఈ సెషన్లో మొబైల్లో కూడా చేసి చూపిస్తాను ఎలా చేసుకోవచ్చు అనేది. మీకు దీని మీద ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఎవరైనా అడగచ్చు. ఓకే అండి, మీకు ప్రేక్షకులందరికీ కూడా మీరు ఈ ఏఐ టూల్స్కి సంబంధించి ఇంకా ఎవరైనా చేస్తున్నా కానీ లేకపోతే తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం ఉన్నా కానీ ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయండి, వాటికి ఫోన్ చేయవచ్చు. సార్ సమాధానాలు చెప్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. అదేవిధంగా ఇప్పుడు సార్ ఒక మోడల్ ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని చెప్పగలరా? చెప్తానండి. ప్రస్తుతం అయితే నేను ఒక వీడియో ప్లే చేస్తాను. ఓకే, ఎవరైనా మీకు ఏఐ టూల్స్ మీద డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ కాల్ చేయొచ్చు. తర్వాత కూడా మేము డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి వీడియో మేకింగ్ ఎలా చేయాలనే దాని మీద వీడియో కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది టీశాట్ నుంచి. సో ప్రస్తుతము సార్ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నవి, 1-2 వీడియోస్ చూసిన తర్వాత మనము ఒక వీడియో ఎలా తయారు చేయాలో చెప్తారు. సార్ ఈ ప్రతి వీడియో కూడా మనం మినిమం ఎన్ని నిమిషాల వీడియో తయారు చేసుకోవచ్చు? ఎన్ని నిమిషాల వీడియో అయినా తయారు చేసుకోవచ్చు అండి. దాంట్లో మనకున్న కంటెంట్ బేస్ చేసుకునే ఉంటుంది. ఓకే, అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి అవుట్పుట్ అనేది మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఒక 8 సెకండ్లు లేదా 6 నుంచి 8 సెకండ్లు
గ్రోక్ లాంటివి అయితే 10 సెకండ్లు వీడియోని ఇస్తాయి. మనం ఎన్ని మన కంటెంట్ని బట్టి ఎంత లెంత్ అయినా మనం తయారు చేసుకోవచ్చు. ప్రతి వీడియో ఫ్రేమ్ అనేది ఒక ప్రాంప్ట్కి 8 సెకండ్లే వస్తుంది. ఆ 8 సెకండ్లు ఆ వీడియో తీసుకొని మళ్ళీ ఒక వీడియో మేకింగ్ టూల్లో ఫిల్మ్ మేకింగ్ దాంట్లో మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోవాలి. దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ ఏదైతే అది కంటిన్యూగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే భయపడాల్సినంత లేకపోతే కష్టంగా చేయలేనంత ఇబ్బంది ఏముండదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన గూగుల్ జెమినీ ఉంది కదా, దానిలో కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాంట్లో ప్రతిరోజు 3 ఫ్రీగా వీడియోలు ఇస్తారు. ఒక్కోటి 8 సెకండ్ల చొప్పున ప్రతిరోజు 3 వస్తాయి. ఒక వారానికి ఒక వీడియోకి సరిపోతుంది. అట్లా కూడా మనం తయారు చేసుకోవచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం గ్రోక్ లాంటివి లేకపోతే జెమినైలో కానీ లేకపోతే చాట్ జీపీటీ హెల్ప్తో పిల్లలకి ఏది ఇంట్రెస్టో తెలుసుకొని వాడి ఇంట్రెస్ట్ని మనం 100% విద్యాబోధన కోసం, వాడికి విద్య నేర్పే దానికోసం వాడగలిగితే పిల్లలు అద్భుతంగా దాంట్లో నేర్చుకుంటారు. సో ప్రతిదీ మనం మొబైల్లో ఎట్లాగూ మన చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కొన్ని ఒక రోజు ఒక 30 సెకండ్ల వీడియో తయారు చేసుకున్నా కానీ ఒక వారంలో ఒక లెసన్ పూర్తిగా తయారు చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు ఇంకా కొన్ని అంశాల మీద కూడా క్లారిటీ మనం తీసుకుందాం సార్. ఇప్పుడు ఈ తయారు చేసే దానిలో భాగంగా కంటెంట్ని మనం డెవలప్ చేసేటప్పుడు మనము ఎటువంటి అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి? మరి దీనికి సంబంధించి అంటే ఒక తెలుగుకు సంబంధించి కానీ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎనీ టాపిక్ తీసుకున్నప్పుడు మినిమం మనం దాంట్లో గమనించాల్సిన అంశాలు లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం కంటెంట్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న కంటెంట్ని చాట్ జీపీటీలో ఫస్ట్ ఇన్పుట్గా ఇచ్చి ప్రాంప్ట్ తయారు చేసుకోవాలి సార్. నేను ముందే చెప్పాను. ఆ ప్రాంప్ట్ని మళ్ళీ జాగ్రత్తగా అక్కడి నుంచి యాస్టీస్గా తీసుకొని పెద్ద పదాలు లేకపోతే భాష పెద్ద రావాల్సిన అవసరం లేదు. సింపుల్ వర్డ్స్తో చిన్న పదాలు మనకు వచ్చిన భాషలో వాటికి ఇస్తే అది అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఉన్న అంటే మన చేతిలో ఉన్న మొబైల్ మన ప్రతి మాట వింటుంటుంది. సో మన మైండ్ సెట్ దానికి తెలుసు. మనం ఏం చేయబోతున్నామో అది కావాల్సిన అవుట్పుట్ 100% ఇస్తుంది. ఉదాహరణకు చెప్తున్నాను, ఖమ్మం జిల్లాలో ఈసీఆర్ ప్రోగ్రామ్ని ఖమ్మం జిల్లాలో ఇంగ్లీష్ని డెవలప్ చేయడం కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు, తర్వాత అక్కడున్న మా డిఓ గారు ఈసీఆర్ ప్రోగ్రామ్ని డిఓ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం నడుస్తుందండి. దీని ద్వారా పిల్లలు ఇంగ్లీష్లో బాగా మెరుగవుతున్నారు. చాలా అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి. దానికి అదనంగా ఏఐని వాడటం వల్ల దాంట్లో ఫొనెటిక్ వర్డ్స్ని ఇంకా ఈజీగా పిల్లలు పలుకుతున్నారు. సో నేను ముందే చెప్పాను, ఏఐ అనేది సహాయకారిగా సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుందని. ఇప్పుడు ఈసీఆర్ ప్రోగ్రామ్కి కూడా అలాగే ఏఐ బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తుంది. అట్లే ప్రతి సబ్జెక్ట్లో తరగతి ఉపాధ్యాయుడికి సహాయకారిగా ఏఐ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎంత మెరుగ్గా వాడుకుంటే అంత మెరుగైన విద్యాబోధన మనం చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఏమైనా శాంపుల్గా చూపిస్తారా, లేకపోతే ఈసీఆర్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఏమైనా చూపిస్తారా టూల్స్? నేను ఒక వీడియో చూపిస్తాను. పరమానందయ్య గారి శిష్యులు మనం చిన్నప్పటి నుంచి వినే కథలు మీకు ఒకసారి చూపిస్తాను. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమేసింది. ఎట్లా దాటాలి అని కాలు గాలిన పిల్లుల్లా అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికెలా కనిపెడతా చూడు
అని వాగు దగ్గరకు వెళ్ళాడు ఇంకొక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో అని ఆ శిష్యునికి తెలవలేదు. మండుతున్న కట్టెను ఒకదానిని తీసుకుని వాగులో ముంచాడు. సుయీమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయమేసింది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది అని ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు ఇంకొకడు. మేము మా కో టీచర్ సూర్యకుమార్ గారి వాయిస్ని ఇన్పుట్గా ఇచ్చి వాయిస్ ఓవర్ని వార్త ఇచ్చాము. సో అట్లా మన వాయిస్ కూడా ఇచ్చుకోవచ్చు. కావాలంటే మన క్లాస్ రూమ్ పిల్లలు అలాగే మన విద్యార్థులతో కూడా వాటిలో క్యారెక్టర్స్గా ఇచ్చి మనం లెసన్స్ తయారు చేసుకోవచ్చు. ప్రతిదీ మన చేతిలోనే ఉంది. ఇప్పుడు ఒక ఫోన్ తీసుకుందాము. హలో, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ చింతకాని హై స్కూల్ నుండి మాట్లాడుతున్నాను సార్. సార్ మీ పేరు? సార్ నా పేరు కాదర్ బాబు, నేను సోషల్ టీచర్ని. సార్ కాదర్ బాబు గారు నమస్కారం సార్, చెప్పండి. అయితే బండి నాగేశ్వరరావు గారు చేసిన చాలా వీడియోస్ చూసామండి. ఇది పూలదండ చెప్పండి సార్. ఆ వీడియోస్ చాలా అద్భుతంగా అనిపించాయి. అయితే రీసెంట్ గా సార్ సోషల్ సర్వీస్ కూడా కొన్ని వీడియోస్ చేశారు. ఓకే. అయితే దాంట్లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది చాలా అద్భుతంగా. సార్ మాట్లాడండి. ఇప్పుడు ఆ కంటెంట్ ని మేము మామూలుగా ఓరల్ గా వాళ్ళకి వివరించాము. అయితే ఐఎస్పీ ప్యానల్ లో కొన్ని ఇమేజెస్ ఇచ్చాము, కానీ సార్ దాన్ని యాడ్ చేసి దాన్ని అద్భుతంగా వివరించేటప్పటికీ అది పిల్లలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. అయితే సోషల్ స్టడీస్ లో ఇలాంటి టాపిక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హైడ్రాలజికల్ సైకిల్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫుడ్ సెక్యూరిటీ, ఇలాంటివి ఇంకా మేము పిల్లలకి అర్థవంతంగా వివరించాలి అంటే మేము కూడా ఈ వీడియోస్ తయారు చేయాలి. వీటికి సంబంధించి మరి సారు మాకు ఏమన్నా వర్క్ షాప్ ఏమన్నా కండక్ట్ చేసే ఆలోచన ఉందా? విద్యాశాఖ అధికారుల ద్వారా మా టీచర్స్ కి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసి మాకు వీటిని నేర్పిస్తే మేము కూడా ఈ అర్థవంతమైన ఏఐ వీడియోస్ ని తీసుకెళ్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా కాదర్బాబు గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్. కాదర్బాబు గారు, మీరు అడిగినట్లుగా మనం ఎక్కడైనా ఒక వెన్యూలో కలుద్దాము. తప్పకుండా అందరం కలిసి పిల్లలకు కావాల్సిన అన్ని రకాల వీడియోలు తయారు చేద్దాం సార్. టీశాట్ తర్వాత మిగతా ప్రభుత్వ శాఖల ద్వారా అన్ని పాఠాల వీడియోస్ని పిల్లలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మనం అందరం కలిసి పిల్లలకి కావాల్సిన ఇద్దాం. మీకు కావాలంటే టీశాట్ ద్వారా కానీ లేకపోతే మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేస్తే అప్పుడు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా చెప్తాను సార్. నేనే కాదు, చాలామంది ఉపాధ్యాయులు చేస్తున్నారు వీడియోస్. వారు తప్పకుండా మనం ఎవరు చేసినా కానీ పిల్లల మెరుగైన బోధన కోసమే చేస్తుంటాం కాబట్టి డెఫినెట్గా కలిసి చేద్దాము. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు కాలు వేటు దూరంలో ఉంటాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ ఏఐ వర్క్షాప్ అనేది కూడా మనం నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏంటంటే ప్రాథమికంగా అసలు ఏఐ పాఠాలు అంటే ఏంటి, ఎలా ఉంటాయి అనేటటువంటి అంశాల గురించి మనం ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇక్కడే కంప్లీట్గా ఏఐ పాఠాలు ఎలా తయారు చేయాలో కూడా డెమో ద్వారా చూపించాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ప్లాన్ చేద్దామండి. అలాగే సార్, తప్పకుండా చూపించగలం. కాకపోతే మనకున్న ప్రస్తుతం నేను ఇందాక చెప్పాను కదా, మనం జేబులోంచి ఫోన్ తీసి పిల్లలకు చూపించగలిగితే ప్రతిదీ అద్భుతంగా పిల్లలు రిసీవ్ చేసుకుంటారు. మీకు విజువల్స్ కొంచెం క్లియర్గా రాకపోవచ్చు, కానీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇది 4వ తరగతిలో ఉన్న ఒక 4th క్లాస్ లెసన్ అండి. ఇది తెలంగాణ వైభవం అని ఒక లెసను. మనం టెక్స్ట్ బుక్ కంటెంట్ని ఇట్లనే సో పిల్లలు ఇట్లే చూస్తారు కదా. నేను మీ ముందు దీన్ని ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి
పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండడానికి మనం ఇంకా దీన్ని ఎట్లా తయారు చేయొచ్చో మీకు చేసి చూపిస్తానండి. ఒక్క నిమిషం. సో ప్రాంప్ట్ అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక పాఠ్యాంశం గేయానికి సంబంధించి దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే ఒక PDF తీసుకొని దానికి మనం ప్రాంప్ట్ ఇస్తే ఎలా అది వీడియోగా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో నేను దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రోక్ అనే ఒక యాప్ ఓపెన్ చేస్తున్నాను. గ్రోక్ అనే యాప్లోకి వెళ్ళి గ్రోక్లో ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను సార్. ప్రాంప్ట్ అనేది మనం ముందుగానే తయారు చేసుకోవాలండి. ఎట్లా దానికి ఇవ్వాలనేది పాఠ్యాంశానికి సంబంధించి మనం అప్పటికప్పుడు పాఠ రూపంలో కావాలా లేకపోతే కథ రూపంలో కావాలా, ఏ రూపంలో కావాలని అడిగితే ఆ రూపంలో ఇస్తుంది సార్. ఇప్పుడు మనకి వచ్చిన అవుట్పుట్ అండి. తెలంగాణ వైభవం టెక్స్ట్ బుక్ లో ఉన్న దాన్ని నేను ఇప్పుడే తయారు చేశాను దీన్ని. సో అక్కడ పిక్చరైజేషన్ లో అంటే జస్ట్ దాంట్లో PDF రూపంలో అంటే చిత్రాలు కదులుతున్నట్టుగా వచ్చాయండి. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ అది 1-2 సెకండ్లలోనే వస్తుంది. మరి ఇంకా ఎక్కువ రావాలంటే ఏం చేయాలండి? 10 సెకండ్ల వీడియో వస్తుంది సార్. ఓకే. సో మనం అప్పటికప్పుడే పిల్లలకి మనం ఇట్లా చేసి చూపించగలిగితే వాడి ఇంట్రెస్ట్ 100% పెరుగుతుంది. అలాగే మనం బడి లేని రోజుల్లో కూడా మనకి డెఫినెట్గా పిల్లలు మన మీద ఇంట్రెస్ట్తోనే బడికి వస్తారు. నేను ముందే చెప్పాను, ఏ నాలెడ్జ్ ఉన్న టీచరు ఏ లేని నాలెడ్జ్ కాల్ వస్తుంది, తీసుకుందాం సార్. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి అండి? సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఖమ్మం నుంచి సార్. చెప్పండి సార్, మీ పేరు? పోలీస్ వెల్ఫేర్ స్కూల్ నుంచి సార్. సార్ పోలీస్ వెల్ఫేర్ స్కూల్ సార్, కృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపాల్ సార్. చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఇది లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది కదా సార్, క్వశ్చన్ కి ఒకటి అడుగుదామని సార్. చెప్పండి సార్. సార్ రిగార్డింగ్ ECR ప్రోగ్రామ్ ని మేము చూడడం జరిగింది సార్, గ్రౌండ్ లో పెరడ్ గ్రౌండ్స్ లో పెర్ఫామ్ చేశారు. ఓకే. ఇది ECR కి సంబంధించి ఎవ్రీ చైల్డ్ రీడ్ లో పిల్లవాడు ఇంగ్లీష్ ఎలా చదువుతున్నాడు, మీరు ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ ఏ విధంగా చదివేలాగా చేయగలుగుతున్నారు, దయచేసి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? తప్పకుండా శ్రీనివాసరాజు గారు, మన ఖమ్మం డిస్టిక్ లో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చొరవతో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే ప్రోగ్రామ్ని అన్ని స్కూల్స్లో బ్రహ్మాండంగా, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ రాదనే భయం అయితే పిల్లల్లో పూర్తిగా పోయింది. దానికి కలెక్టర్ అనుదీప్ గారు, అలాగే DAO గారు, ఇంకా మిగతా జిల్లా అధికారులు, విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అద్భుతంగా పనిచేయడం వల్ల పిల్లల్లో అద్భుతమైన ఫలితాలని చూడగలుగుతున్నాం. అయితే మీరు అడిగినట్టుగా AI ద్వారా పిల్లల్లో అక్షరాల నుంచి ఫోనిక్ వర్డ్స్ని AI ద్వారా తీసుకుంటే ఖచ్చితమైన సౌండ్స్ని AI పలుకుతుంది. ఆ పలకడం ద్వారా పిల్లలు AIని పూర్తిగా చూడగలుగుతారు, దాన్ని నాలెడ్జ్ని అర్థం చేసుకుంటారు. సో డెఫినెట్గా ఇది రానున్న రోజుల్లో ఇంకా మరింత అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే మన ప్రయత్నం అనేది కంపల్సరిగా ఉండాలి. మీరు అడిగినట్టుగా ECRలో ఈ AI అనేది ఆ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకి సహాయ ఉపాధ్యాయుడిగా AI పనిచేస్తుందండి. ఓకే సార్, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. సో ఇంకా ECRకి సంబంధించి ఏమైనా మీ దగ్గర వీడియోస్ ఉన్నాయా మీరు చేసింది? కాబట్టి అంటే ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా మనము పాఠ్యాంశ బోధనే కాకుండా ఇంకా మనం వేరే ఇతర పాఠ్యేతర అంశాలకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా మనం AIని ఉపయోగించుకోవచ్చు. రైమ్స్ కానీ, అదేవిధంగా పాఠ్యాంశంలో కొన్ని రకాల ప్రయోగాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి అంటే పిల్లల్లో మెరుగైన బోధన, ఎక్కడైతే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదవడంలో వెనుకబడి ఉన్నారో ఆ వెనుకబడిన విద్యార్థుల కోసం మనం AI సహాయంతో వాళ్ళకి ఈజీగా పాఠ్యాంశాన్ని బోధించడం, అందులోని అంశాలని సులువుగా మెలకువతోటి నేర్పించడం అనేది మనం AIని సహాయకారిగా తీసుకొని ఉపాధ్యాయుడు రూపొందించుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఒక ఓపెన్ ప్లేస్ అనేది ఉన్నది మనకి.
ఫ్రీగా నేర్పించవచ్చు పిల్లలకి. కాబట్టి ఇప్పుడు సార్ ఈసీఆర్ సంబంధించినటువంటి ఒక ఈసీఆర్ కాదు కానీ జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించే కాకుండా పిల్లల్ని మోటివేట్ చేయడానికి కూడా ఈ మనం ఏఐని వాడుకోవచ్చు. దానికోసం నేను ఓ విద్యార్థి అని ఒక వీడియోని తయారు చేశాను సార్, ఒకసారి చూడండి. చీకటనేదే లేదు, వెలుగున్నది నీలోనే. ప్రశ్నలు కాదులే ఆటంకం, జవాబే నువ్వు పూరించే శంఖం. ఓ విద్యార్థి, నువ్వు ఎక్కలేని శిఖరం ఏదీ లేదు, నువ్వు గెలవలేని పరీక్షలేనే లేదు. ఆకాశం నీదే, అనంతం నీదే, నీ యుద్ధం నీతోనే. గురువు బోధన, అమ్మ దీవెన, అడుగడుగున నీ బలం. ఓ విద్యార్థి, నువ్వు ఈదలేని సముద్రం ఏది కాదు, నిన్ను ఓడించే పరీక్షలేనే లేదు. కరవాలం నీవే, కరచలనం నీవే, నీ యుద్ధం నీతోనే. లెక్కల 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 నీతోనే. లెక్కల 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 నీతోనే. లెక్కల లెక్కలన్నీ తేల్చి సైన్స్కి సెన్స్ నేర్పి, మార్కులతో ఫిల్ ఇంది బ్లాంకులు, నాన్న టెన్షన్ ప్రశ్నలకు, అమ్మ మొక్కే ముడుపులకు, ఆన్సర్లే డిస్టింక్షన్ రాంకులు. ఓ విద్యార్థి, నువ్వు ఎక్కలేని శిఖరం ఏదీ లేదు, నువ్వు గెలవలేని పరీక్షలేనే లేదు. 2020 IPL ఊరించిన, సెల్ ఫోన్ చిట్ చాట్లు వెంటాడినా, పుస్తకాన్ని విడవద్దు, పాఠాలను మరవద్దు, భయం వద్దు, బెదరవద్దు, ప్రశ్న పత్రమే నీ రేపటి ముఖ చిత్రం. ఇక చూసుకో ప్రతిబంతి, బౌండరీ సిక్సర్, బతుకు మైదానంలో నువ్వే నువ్వే విన్నర్. నువ్వే నువ్వే విజేత, నువ్వే నువ్వే విజేత, నువ్వే నువ్వే విజేత, నువ్వే నువ్వే విజేత. ఓకే అండి, ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. విద్యార్థి అనేది ఇది ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు, మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో పిల్లలకి ఇది చాలా మోటివేటివ్గా ఉంది. తను ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా అద్భుతం సార్, చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇక మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించే కార్యక్రమంలో భాగంగా చివరిగా మరి ఈరోజు మనము ఏఐకి సంబంధించినటువంటి, అంటే క్లాస్ రూమ్లో ఏఐ టీచింగ్, అదేవిధంగా సహాయకుడుగా, ఉపాధ్యాయుడికి సహాయకుడుగా ఏఐ అనేటటువంటి అంశాలను మీద మనం చర్చించడం జరిగింది. సారు అద్భుతంగా నాగేశ్వరరావు గారు తను చేసినటువంటి పాఠ్యాంశాలను వీక్షకులకు చూపించడం జరిగింది. సో చాలా ధన్యవాదాలు సార్. చివరిగా మీరు మా వీక్షకులకి చెప్పదలుచుకుంది చెప్పండి. నేనే కాదు సార్, ఇంకా చాలామంది ఉపాధ్యాయులు ఇలా వీడియోస్ చేస్తున్నారు. సో వారందరికీ టీసాట్ అవకాశం కల్పిస్తుంది. డెఫినెట్గా ఇలా వీడియోస్ చేసిన ఉపాధ్యాయులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా మీ ఇన్ఫర్మేషన్ని మీ టీసాట్ ఈ లింక్లో
కామెంట్ రూపంలో పెట్టండి. డెఫినెట్గా మీరు మరొక కొంతమందికైనా మోటివేటర్ అవుతారు. డెఫినెట్గా అందరం కలుద్దాము. మెరుగైన సమాజం కోసం మనం అందరం కష్టపడుతున్నాం. డెఫినెట్గా మనం మంచి బోధన చేసి మంచి పిల్లలకి ఇన్పుట్ ఇవ్వగలిగితేనే రేపటి మంచి తరం మంచి విద్యార్థులు తయారవుతారు. సో అందరం కలుద్దాం. మన విద్యని మన విద్యా వ్యవస్థని రేపటి విద్యార్థిని మనం ప్రపంచానికి అందిద్దాం. దానికోసం చేయి కలుపుదాం సార్. ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే మండల విద్యాధికారులు, తర్వాత జిల్లా అధికారులు అందరం సమిష్టిగా ఈ కార్యక్రమంలో అందరం కలుద్దాము. నా సూచన ఏమిటంటే ఇలా నాలాగనే ప్రతి జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయులు ఏఐ పట్ల ఆసక్తితో వీడియోస్ చేస్తూనే ఉన్నారు. వారిని గుర్తించి జిల్లా స్థాయిలోనో మండల స్థాయిలోనో అధికారులు కానీ ఒక చిన్న టీసీ మీటింగ్లోనో లేకపోతే చిన్న ఒక సెషన్లో వారికి అవకాశం ఇస్తే డెఫినెట్గా వారి నాలెడ్జ్ని మిగతా వారితో షేర్ చేసుకుంటారు. తప్పకుండా అందరికీ ఇది అందుబాటులోకి వచ్చే ఒక అతి ఫ్రెండ్లీ అప్లికేషన్స్. ఇవన్నీ మనం అందరం వాడుకోవచ్చు. జస్ట్ మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. దీనికి సంబంధించిన ట్యుటోరియల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ కార్యక్రమంలో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా తర్వాతనైనా మీరు కామెంట్ రూపంలో కానీ లేకపోతే మెసేజ్లో కానీ టీసాట్కి తెలియజేయండి. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే మీలో ఎవరైనా ఇంకా ఏఐ వీడియోస్ తయారు చేస్తున్న వారు ఉంటే మీ వివరాలు తెలియజేస్తే టీసాట్ అందరికీ అవకాశం కలగజేస్తుంది. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా టీసాట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సెషన్లో కూడా ఈ వీడియో మేకింగ్ సెషన్లో మళ్ళీ ఒకసారి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.